రెమిటెన్స్‌లు ఇవి భారతదేశంలో వారి కుటుంబాలకి మరియు స్నేహితులకి ఎన్ఆర్ఐలు చేసే డబ్బుల బదిలీ. ఎవరైతే అక్కడ ఫారిన్ కంట్రీస్‌లో నివసిస్తారో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు సంపాదించిన సొమ్ములో వీళ్ళ ఫాదరు, మదరు, సన్నిహితులు నివసించడం కోసం కొంత డబ్బుని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాటిని చెల్లింపులు చేస్తూ ఉంటారు. వాటిని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసే వాటిని రెమిటెన్స్‌ల కింద చూస్తారనమాట. ఈ చెల్లింపుల్లో ఎక్కువ శాతం వలస కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి డబ్బును తిరిగి పంపుతూ ఉంటారు. దుబాయ్ ఇలాంటివి వెళ్ళిన చోట వలస కార్మికులు ఇలాంటి పనులు చేస్తుంటారు. భారతదేశంలో అధీకృత బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రెమిటెన్స్‌లు చెల్లింపులను ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. చాలా సంవత్సరాలుగా భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ స్వీకరించే దేశాల్లో ఒకటిగా ఉంది. మన భారతదేశం కూడా ప్రపంచంలోకెల్లా అత్యధిక రెమిటెన్స్‌లు స్వీకరించే దేశంలో కూడా మన భారతదేశం ఒకటనమాట. సో, ఎవరైతే ఫారెన్ వెళ్లి స్థిరపడి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారో వాళ్ళని రెమిటెన్స్‌ల కింద